హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనం నిన్న దశరథ మహారాజు రాములు వారి పట్టాభిషేకాన్ని తలుచుకొని ఎంత ఆనందిస్తున్నారు అంటే, దేవేంద్రుని మందిరంలా ఉన్న ఆయన సభలో, ఆ మందిరంలో నక్షత్రాలతో కూడిన ఆకాశంలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో దశరథుడు అలా ప్రకాశిస్తున్నాడని తెలుసుకున్నాం కదా మనం. వశిష్ఠుడు వెళ్ళిపోగానే రాముడు స్నానం చేసి మరి అలా దృఢ మనస్సుతో భార్య సీతతో కూడా నారాయణమూర్తిని ఉపాసించారట. అలా శాస్త్రోక్తంగా అభిపాత్రని శిరసా ధరించి మండుతున్న అగ్నిహోత్రంలో ఆ నారాయణ్ణి, శ్రీమన్నారాయణ్ణి కోసం నెయ్యి వేస్తూ హోమం చేశాట. అలా హోమం చేయగా మిగిలిన హవిస్సును భుజించి నారాయణమూర్తినే ధ్యానిస్తూ విష్ణుమూర్తి ఆలయంలో దర్భలు పరుచుకొని సీతతో కూడా శయనించారట. అది ఉపాసన, ఉపాసన చేయడం అంటే అదన్నమాట. అలాగా సీతతో శయనించారట. ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారట. అలా ఒక జాము రాత్రి ఉండగానే రాముడు లేచి ఆ మందిరం అంతా కూడా అలంకారం చేయించారట. మరి వందిమాగధులు సుఖమైన మాటలు చెప్తుంటే ప్రాతస్సంధ్యను ఉపాసించి మనోనిగ్రహంతో గాయత్రి జపం పూర్తి చేశారట. విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ స్నానం చేసి తెల్లటి బట్టలు కట్టుకొని బ్రాహ్మణులచే పుణ్యాహవాచనం చేయించాట. అలా బ్రాహ్మణులు పుణ్యాహవాచనం చేయిస్తూ ఉంటే ఆ ధ్వని అయోధ్యానగరం అంతా నిండిపోయిందిట. ప్రజలంతా రాముడు సీత ఉపవాస వ్రతం చేసినట్లుగా విని ఎంతో సంతోషించారట. తెల్లవారు వస్తుంది అనగా జనమంతా కూడా లేచి వారి వారి గృహాలను అలంకరించుకోవడం ప్రారంభించాట. మరి తెల్లని మేఘాల్లా, తెల్లని పర్వత శిఖరాల్లా ఉన్న దేవాలయాల్లోనూ, చతుష్పథాల్లో, రాజమార్గాల్లో, బౌద్ధాలయాల్లో, మందిరాలలో, ఇంకా వైశ్యుల అంగళ్ళలో, సభాస్థలంలో, ఎత్తైన చెట్లలో రాజచిహ్నాలు గల రంగురంగుల టెక్కాలను కట్టారట అందరూ కూడా. మరి అందరూ కూడా అలాగా ఎన్నో విధాలుగా అలంకరించుకున్నారట అంతా అయోధ్య అంతా. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాముడి పట్టాభిషేకం వచ్చిందిట. రాముడు లాంటి వాడు రాజు కావడం మన అదృష్టం. అతనికి తమ్ములపై ఎట్లాంటి ప్రేమ ఉందో మనపై కూడా అలాంటి ప్రేమే ఉంది. రాముణ్ణి రాజుని చేస్తున్న దశరథ మహారాజు చిరంజీవిగా వర్ధిల్లుగాక అని జనం చెప్పుకుంటున్నారట. మరి రాముడి పట్టాభిషేక వార్త విని ఎక్కడెక్కడి గ్రామ ప్రజలు అయోధ్యకు వచ్చేసారట. నగరమంతా ఇసుక వేస్తే రాలని జనం. ఆ ధ్వని సముద్రంలో ధ్వనిలాగా ఉందిట. నానా విధాలైన జంతువులతో కలత చెందిన సముద్ర ఘోషలా ఉందిట ఆ జన సమ్మర్దం వల్ల కలిగిన ఆ ధ్వని. అయితే ఇక్కడ మనకి తెలియవస్తుంది ఏంటంటే, ఆనందం ముందు ఆనందం జనమంతా ఎలా ఉన్నారో అనేది తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం. కైకేయికి మరి మందర దుర్బోధ చేసిందని మనం అంతా అనుకున్నాం కదా, అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి కైకేయి పుట్టింటి వారు ఆమెకు అరణంగా ఇచ్చారంట. మందర అనే దాసిని పుట్టింటి నుంచి తెచ్చుకుందనమాట. ఎక్కడ పుట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో అలాంటి దాసి అయిన మందర తెల్లగా వెళ్ళవేసిన చంద్రునిలా ప్రకాశిస్తున్న మేడపైకి ఎక్కిందిట. ఆ మేడ మీద నుంచి అయోధ్య పట్టణాన్ని, రాజమార్గాల్ని చూసిందిట. అంతటా అలంకారం చేశారు, పూలు జల్లారు, పరిమళం గుబాళిస్తోంది. ప్రతి చోట రాజచిహ్నాలు కల్లా పతాకాలు కట్టడం కనిపించింది. జనం తలంట్లు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని రాముడికి సమర్పించడానికి రకరకాల పూలమాలికలు, కుడుములు మున్నగునవి పట్టుకొని జనం ఎదురు చూస్తూ ఉండడం
కనిపించిందిట. మరి విప్రవర్లంతటా కూడా సంతోషంతో తిరుగుతూ ఉన్నారట. దేవాలయాల్లో నానావిధ మంగళవాద్యాలు మ్రోగుతున్నాయట. మరి అక్కడక్కడ బ్రాహ్మణోత్తములు వేదపారాయణం కూడా వినిపిస్తోందిట. మరి ఏనుగులు గుర్రాలు సంతోషాతిశయంతో ఘీంకరిస్తూ సకిలిస్తూ ఉన్నాయట. ఆంబోతులేమో రంకెలేసేస్తున్నాయట. మరి ఇదంతా చూసి మందర ఎంతో ఆశ్చర్యపోయిందిట. ఆనందాతిశయంతో వికసించిన కళ్ళు కలిగి తెల్లని పట్టుచీర కట్టుకొని తన సమీపంలో ఉన్న దాదిని చూసి మందర ఇలా అడిగిందంట. రాముడి తల్లి కౌసల్య సహజంగా ధనం పొదుపు చేసేది, ఎవరికి ఏమీ ఇచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు ఎంతో సంతోషంతో జనానికి ధనం ఇస్తోంది. దీనికి కారణం ఏంటి? జనానికి ఇంత సంతోషం ఎందుకు కలిగినట్లు? నాకు చెప్పకుండా దశరథ మహారాజు సంతోషంతో ఏదైనా కార్యం చేయబోతున్నాడా ఏంటి? చెప్పు నాకు అని అడిగిందిట. అప్పుడు ఆ మందర గూనిదంటండి. గూనిదేని మందర ఎప్పుడు కైకేయి పక్షమే మాట్లాడుతుందంట. మరి రామ్ పట్టాభిషేక వార్త దానికి చెప్పకూడదు. అయినా ఆ దాది సంతోషం మిక్కుటమైపోయి శరీరం అంతా పొంగి ఉండబట్టలేక రాముడి పట్టాభిషేక వార్త మందరకు చెప్పిందిట. దశరథ మహారాజు రేపు పుష్యమీ నక్షత్రంలో ఏ పాపము ఎరుగని రాముడికి యువరాజుగా అభిషేకించబోతున్నాడు అని. ఆ మాటలు చెవిన పడంగానే తక్షణమే మందరకు ఎక్కడలేని కోపం వచ్చేసిందిట. తెల్లగా ఎత్తుగా ఉన్న మేడ మీద నుంచి ఒక్క పరుగులో దిగిందిట. ఎప్పుడు పాపం పనులే చేసే స్వభావం గల మందర ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలా అయిపోయిందిట. ఆమె అవయవాలన్నీ కూడా దహించుకుపోతున్నాయిట. పడుకొని ఉన్న కైకేయి దగ్గరికి గబగబా వెళ్ళి ఇట్లా చెప్తోందిట. ఓ తెలివి తక్కువదానా, లే, ఎందుకు ఇంకా పడుకుని ఉన్నావు? నీకిప్పుడు గొప్ప భయం కలగబోతోంది. ఇంకా అనేక దుఃఖాలు నీకు రాబోతున్నాయి. అయినా నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీవు నిజంగా నీ భర్తకు ప్రియమైన దానివి కావు. కానీ పైకి మాత్రం గొప్ప అదృష్టం కలదానివిలా కనిపిస్తున్నావు. నా వంటి భాగ్యశాలి ఎక్కడా లేదని నీ అంతటి నువ్వే విర్రవీగుతున్నావు. ఇప్పుడు ఎండాకాలం అందరి నీటి ప్రవాహంలా నీ భాగ్యం అంతా కూడా నాశనం కాబోతోంది అని మందర ఇలా పరుషమైన మాటలతో చెప్పంగానే కైకేయికి చాలా దుఃఖం కలిగిందిట. మందర, నాకు క్షేమం లేదా ఏంటి? నీ ముఖం చూస్తుంటే దుఃఖం కనిపిస్తోంది అని కైకేయి అడిగిందిట. ఎప్పటికీ తగిన మాటలు అప్పుడు చెప్పడంలో సమర్థురాలైన మందర కోపం చెంది కైకేయి మాటలు విని కైకేయికి మేలు చేయడం, రాముడిపై కైకేయికి విరోధి పుట్టించడం తన లక్ష్యం కాబట్టి మందర ఇదివరకటే కూడా ఎక్కువ దుఃఖంతో చెప్తోందిట. ఏది చేయాలో అది బాగా తెలిసినవాడు నీ కొడుకు భరతుడు అలాంటి సమర్థుడు కాడు. కనుక రాముడి వల్లనే నీ కొడుక్కి ప్రమాదం. నీ కొడుకుని గురించి ఆలోచించినప్పుడల్లా నేను భయపడుతున్నా అని అందిట. అంటూ ఇంకా ఏం చెప్పిందంటే, రాణివైన ఓ కైక, ప్రతిక్రియ లేని విధంగా నిన్ను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దశరథ మహారాజు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం కట్టబోతున్నాడు. నేనెప్పుడు నీ మేలు కోరేదాన్నే కాబట్టి ఇలా జరగబోతోందని విన్న వెంటనే భయంతో దుఃఖంతో ఏడుస్తూ మరి బాధపడుతూ నీకిప్పుడు రాబోయే కీడు పోగొట్టడానికి ఇక్కడికి వచ్చాను. కైకేయి, నీకు దుఃఖం కలిగితే నాకు దుఃఖం కలిగినట్టే, నీకు మేలు జరిగితే నాకు మేలు జరిగినట్లే, అందులో ఏ సందేహం లేదు. నీవు రాజవంశంలో పుట్టావు, మహారాణి. మహారాజు దశరథుడికి ఉత్తమురాలైన భార్యగా ఉన్నావు. అయినప్పటికీ రాజుల నడత ఎలా క్రూరమైందో నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావే. చాలా చిత్రంగా ఉంది. నీ భర్త దశరథుడు పైకి తీయటి మాటలు చెబుతాడు, ధర్మపన్నాలు వల్లిస్తాడు. కానీ స్వభావ సిద్ధంగా రహస్యంగా నీకు కీడు చేస్తున్నాడు. పైకి మాత్రం ప్రియంగా మాట్లాడతాడు. స్వతహాగా ఆయన బహు క్రూరుడు. నీవా కపటం తెలియని దానివి. కాబట్టి
అతని నటనంతా నిజమని నమ్ముతున్నావు. నిన్నతను మోసం చేస్తున్నాడు. కాబట్టి నీవిప్పుడే మేల్కొని తగిన మేలు కలిగేటట్లు చేసుకో. నిన్ను, నీ కొడుకును, నన్ను కూడా రక్షించుకో అని అన్నదిట. మందర చెప్పిన మాటలు విని కైకేయి పడుకొని ఉన్నదల్లా చాలా సంతోషంతో శరత్కాలంలో చంద్రరేఖలాగా వెలుగొందుతూ పడక మీద నుంచి లేచిందిట. తలవని తలంపుగా ఇలాంటి సంతోష వార్త విన్నందుకు ఆశ్చర్యపోతూ కైకేయి మందరకు ఒక మంచి ఆభరణం ఇచ్చిందిట. తర్వాత మందర్ను చూసి, నాకు ఇలాంటి సంతోషమైన వార్త చెబుతున్నావు, ఇంకేమి ఇవ్వగలనే నీకు? రాముడైనా భరతుడైనా ఇద్దరూ నాకొక్కటే. ఇద్దరూ నాకు 2 కళ్ళు. నాకే భేదం లేదు. దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయబోతున్నాడన్న వార్తే నన్ను చాలా సంతోషపెట్టింది. మందర, ఇంతకంటే ప్రియమైన వార్త నాకేమీ చెప్పలేవు నువ్వు. అలాంటి వార్త చెప్పినందుకు నిన్ను సంతోషపెట్టడం కోసం నువ్వు కోరుకున్నదంతా ఇస్తాను. ఏం కావాలో చెప్పు, ఏం కావాలో కోరుకో అని అడిగిందిట. ఇలా మందర మేలు చెయ్యాలని చెప్పినా కైకేయి వినలేదని కోపం తెచ్చుకొని అసూయ చెంది ఆమె బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని తీసుకోలేదుట. తను మంచి మాట చెబుతున్నా కైకేయి వినలేదని అనర్థం రాబోతోందని చాలా దుఃఖం కోపం చెంది కైకేయిని చూసి అన్నదిట, మూర్ఖురాలా, దుఃఖించవలసిన సమయంలో సంతోషపడుతున్నావు. నీకిప్పుడు పెద్ద సముద్రం లాంటి దుఃఖం సిద్ధమై ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నావేంటి? దుఃఖించవలసిన సమయంలో సంతోషిస్తున్న నిన్ను చూస్తే నాకు నవ్వొస్తోంది రాణి. అయ్యయ్యో, ఇలాంటి దుర్బుద్ధి కలిగిందే నీకు. మృత్యువు లాంటి శత్రువు సవతి కొడుకు, అలాంటి వాడి అభివృద్ధి చూసి తెలియగల ఏ స్త్రీ సంతోషిస్తుంది? ఒక్క భరతుడికి మాత్రమే రాముడితో సమానంగా రాజ్యం పొందే అధికారం ఉంది. కాబట్టి రాముడికి భరతుని వల్లనే ప్రమాదం, భయం. ఎవరికి ఎవడి వల్ల ప్రమాదం, భయం కలుగుతుందో దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూస్తున్న కొద్దీ నాకు దుఃఖం ఎక్కువ అవుతోంది. లక్ష్మణ శత్రుఘ్నులకు రాజ్యం పొందే అధికారం ఉన్నప్పటికీ పరాక్రమశాలి అగు లక్ష్మణుడు మనోవాక్కాయ కర్మల రాముణ్ణే ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి వాడు రాముడు భరతుడు అండలోనే ఉంటారు కానీ స్వతంత్రంగా రాజ్యం కోరుకోరు. అందువల్ల రాముడికి లక్ష్మణుడి వల్ల, భరతుడికి శత్రుఘ్నుని వల్ల ప్రమాదం, భయం ఏమీ లేదు. కైకేయి లక్ష్మణ శత్రుఘ్నుల కన్నా ముందు పుట్టినవాడు భరతుడు కనుక భరతుడికే రాజ్యంలో ఎక్కువ అధికారం ఉంది. లక్ష్మణ శత్రుఘ్నులు భరతుని తర్వాత పుట్టినవారు కాబట్టి వాళ్ళకు అంతగా అధికారం లేదు. రాముడి తర్వాత భరతుడే రాజ్యానికి అధికారి కాబట్టి రాముడి వల్ల భరతుడికే ప్రమాదం, భయం. పైగా రాముడు బుద్ధిశాలి, రాజనీతి బాగా తెలిసినవాడు, ఎప్పుడు ఏది చెయ్యాలో అది బాగా తెలిసినవాడు అని కైకేయికి అంతా చెప్పడం మొదలుపెట్టిందిట. ఎవరు? మందర. మరి మందర ఎలా చెప్పిందో చూడండి. చక్కగా ఉన్న కైకేయి మనసుని కడివెడు పాలకుండలో ఒక్క విషపు చుక్క పడ్డట్టు పాడు చేసేసింది. అందుకే మన స్నేహమైన, మన బంధువైనా, మన పుత్రులైనా, ఎవరైనా సరే మనకి చెడు చేసేవారుంటే వారికి మనం చాలా దూరంగా ఉండాలి. అది మనకిప్పుడు తెలుస్తుంది. అంత మంచి మనసున్న కైకేయి ఎందుకు మారిపోయింది అనే విషయం మనము ఆ విషయాన్ని చక్కగా తెలుసుకోబోతున్నాము. ఇప్పుడే మొదలైంది. అది రేపు ఏం జరుగుతుందనేది తెలుసుకుందామర్రా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.